మరక పాతదైనా మంచి డిటర్జెంట్ వాడినప్పుడు పోతే పోవచ్చు. కానీ పాత పగలు మాత్రం ఎంత చేసినా పోవని నిరూపిస్తున్నారట ఆ ఇద్దరు. ఇన్నాళ్ళు పైకి స్నేహాలు ప్రేమలు ఒలకపోసి ఇప్పుడు సమయం వచ్చినప్పుడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మీద కత్తి దూయడం కలకలం రేపుతోంది. దొంగలు పడ్డ 6 నెలలకు అన్నట్టుగా ఎన్నికలు జరిగిపోయిన 7 నెలల తర్వాత నన్ను ఫలానా లీడర్ ఓడించాడంటూ తుట్టే కదిపిన మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఏంటా పాత పగలు కొత్త పోట్లు? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. కానీ అందులో కూడా కాలానుగుణమైన మార్పులు వస్తున్నాయట. ఇప్పటి నాయకులు కాస్త ట్రెండ్ మార్చి పైకి మిత్రత్వం నటిస్తూ లోపల శత్రుత్వాన్ని మాత్రం అలాగే కంటిన్యూ చేస్తున్నారనేది విస్తృత అభిప్రాయం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు నాయకుల వ్యవహార శైలే అందుకు నిదర్శనం అంటున్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మధ్య వ్యవహారం ఇలాగే ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. 4 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు అనంత వెంకటరామిరెడ్డి. తండ్రి నుంచి వారసత్వంగా రాజకీయం చేస్తున్నా ఎన్నడూ ఫ్యాక్షన్ పాలిటిక్స్ జోలికి వెళ్లలేదని అంటారు. పగలు ప్రతీకారాల చర్చలు ఆయన దగ్గర ఉండవంటారు తెలిసిన వాళ్లు. కానీ ఆయన మీద రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రకాష్ రెడ్డి సొంత గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేశ్వరరెడ్డి అనే యువకుడు ఇటీవల రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది తోపుదుర్తి బ్రదర్స్ చేసిన హత్య అని ఆరోపించారు టీడీపీ నాయకులు. దీంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చుకునే క్రమంలో సొంత పార్టీ నాయకుడు అనంత వెంకటరామిరెడ్డి గురించి ప్రస్తావించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్లు కూడా చెప్పడం సంచలనమైంది. తనకు వ్యతిరేకంగా అనంత వెంకటరామిరెడ్డి అనుచరులు పనిచేశారంటూ వివాదం రేపారు. అధికారంలో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నవాళ్లు ఇప్పుడు వెంకటరామిరెడ్డి పంచన చేరి గోతులు తీస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. అలాగే మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి వర్గీయులు కూడా అదే రూట్లో ఉన్నారన్న కామెంట్స్తో తొట్టె కదిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని బీ టీంలు పనిచేస్తున్నాయని, వాళ్లు ఎక్కడ అవకాశాలుంటే అక్కడికి వెళుతుంటారని, అలాంటి వాళ్లంతా కలిసి ఇప్పుడు తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తూ త్వరలోనే వీళ్లందరి బండారం బయట పెడతానంటూ బాంబు పేల్చారు తోపుదుర్తి. అనంత వెంకటరామిరెడ్డి, ప్రకాష్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే. కాంగ్రెస్ పార్టీలో అనంత పాత్ర కీలకంగా ఉండేది. అప్పట్లో కొత్తగా రాజకీయాలకు వచ్చిన ప్రకాష్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో ఎదిగే క్రమంలో అనంతతో సన్నిహితంగా ఉన్నట్టే కనిపించేవారట. కానీ లోలోన మాత్రం ఒకరంటే ఒకరికి పడదన్నది జిల్లా రాజకీయాల మీద అవగాహన ఉన్నవారు చెప్పే మాట. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఎన్నికలు జరిగి 7 నెలలు గడిచాక తన ఓటమికి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పనిచేశారని తోపుదుర్తి చెప్పడం కలకలం రేపింది. ఈ కామెంట్స్పై అనంత వెంకటరామిరెడ్డి ఇప్పటి వరకు స్పందించడం లేదు. కానీ పార్టీలో ఇప్పటికే ఉన్న వర్గపోరు అగ్గికి ఈ మాటలు ఆజ్యం పోశాయంటున్నారు. ఇప్పుడు ఈ వివాదాన్ని రేపడం ద్వారా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నారన్నది వైసీపీ వర్గాలకు సైతం అంతుబట్టడం లేదట. కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి కొనసాగుతున్న పాత పగల్లో భాగంగానే ఇప్పుడు ఈ సందర్భాన్ని వాడుకున్నారా? ఇన్నాళ్లు లోపల రగిలిపోతూ పైకి మాత్రం స్నేహంగా ఉన్నట్టు నటించారన్న చర్చ సైతం జరుగుతోందట అనంతపురం పొలిటికల్ సర్కిల్స్లో. మరోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాప్తాడ్లో బలపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ప్రకాష్ రెడ్డి పనిలో పనిగా ఆయన్ని కూడా టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ మాటల పర్యవసానాలు ఎలా ఉంటాయి? తోపుదుర్తి తన వ్యాఖ్యల్ని పూర్తిగా సమర్థించుకుంటారా, లేక అప్పట్లో అలా మాట్లాడి ఉండకూడదంటూ నాలుక మడతేస్తారన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.